నాసా వల్ల ఏం చంద్రుడి మీద ల్యాండ్ అవ్వడం అనేది ఫెయిల్ అయినా కానీ ఆ ముగ్గురు మనుషుల్ని భూమి మీదకి ప్రాణాలతో రప్పించుకోవడం అనే దాంట్లో సక్సెస్ అయ్యారు. అందుకని ఈ అపోలో 13ని మనం ఏమని పిలుస్తామంటే సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ అనేసి మనం పిలుస్తాం. 1970లో ఏప్రిల్ 11వ తేదీన అమెరికాలో నాసా ఒక మిషన్ లాంచ్ చేసింది. అపోలో 13 అని ఒక మిషన్ లాంచ్ చేసింది. ఈ మిషన్లో మెయిన్గా ఒక ముగ్గురు ఆస్ట్రోనట్స్ బయలుదేరారు. ఈ మిషన్ యొక్క మెయిన్ ఏం ఏంటంటే చంద్రుడి మీద ప్రోమౌర్ అనే ప్లేస్లో ఇది దిగి ల్యాండ్ అయ్యేసి అక్కడ ఉన్న సరౌండింగ్స్ అంతా రీసెర్చ్ చేయడమే ఈ అపోలో 13 యొక్క మెయిన్ ఎయిమ్. ఈ స్పేస్ షిప్ లాంచ్ అయ్యి 56 గంటల తర్వాత ఆ స్పేస్ షిప్లో ఉన్న సర్వీస్ మాడ్యూల్లో ఒక ఆక్సిజన్ సిలిండర్ బ్లాస్ట్ అయిపోయింది. సో అప్పుడే కరెంట్ సప్లై ఆగిపోయింది, వాటర్ సప్లై ఆగిపోయింది, ఆక్సిజన్ కూడా పనిచేయట్లా. ఆ ముగ్గురు ఆస్ట్రోనట్స్లో ఒక అతను నాసా వాళ్ళకి ఒక సిగ్నల్ పంపించారు, వీ హ్యావ్ ఏ ప్రాబ్లం అనేసి ఒక టైపింగ్ మెసేజ్ అనేది పంపించాడు. దాంతో నాసా మొత్తం అలర్ట్ అయిపోయింది. అప్పుడు ఈ నాసా వాళ్ళు ఆ స్పేస్ షిప్ని చంద్రుడి చుట్టూ తిప్పుతూ భూమి మీదకి రప్పించగల దారిని ఫైండ్ అవుట్ చేసి ఆ స్పేస్ షిప్ని ఆ దారిలోకి రంపించి 1970 ఏప్రిల్ 17న పసిఫిక్ ఓషన్లో ల్యాండ్ అయింది ఆ స్పేస్ షిప్. జనరల్గా ఈ అపోలో 13 యొక్క మెయిన్ ఏమేంటి, చంద్రుడి మీద ల్యాండ్ అవ్వడం. కానీ అది జరగలా. ఒక ప్రాబ్లం వచ్చింది మధ్యలో. ఆ ప్రాబ్లమ్ని ఎలాగైనా ఓవర్కమ్ చేసి నాసా వాళ్ళు ఏం చేశారు, వెళ్ళిన ముగ్గురు మనుషుల్ని ప్రాణాలతోనే ఒక్కరికి కూడా ఎటువంటి గాయం జరగకుండా మళ్ళీ మన మనుషుల్ని మనం వెనక్కి తెచ్చుకున్నాం. సో